మాఘమాస శుక్లపక్ష సప్తమి రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యుడి జయంతి. ఆదివారం సప్తమి వస్తే దానిని భాను సప్తమి అంటారు. భాను సప్తమి రథసప్తమి కలిసి వస్తే గొప్ప విశేషం. అందుకే దీనిని మహారథ సప్తమి అంటారు. మొత్తం 12 ఆదిత్యులు అంటే 12 సూర్యులు ఉన్నారు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి పేర్లు వచ్చాయి. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుని కిరణాల ప్రయాణ వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని పండుగా భావించాడు. తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడు. అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసలో చెబుతాడు. దీన్ని లెక్కగడితే యుగం అంటే 12,000 ఏళ్ళు, సహస్రం అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు, మైలు 1.6 కిలోమీటర్లు అన్నీ కలిసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక. సూర్యుడు 7 గుర్రాలు ఉన్న రథం మీద లోక సంచారం చేస్తాడు. 7 గుర్రాల రూపాలు 7 వర్ణాలకు సరిపోతాయి. రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. దీని స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక. చక్రాలకు ఉన్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలు. సూర్యుడిని ఆరాధించటం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.